ఈ లోకంలో కలిగేవన్నీ కూడా ఒకరోజు వాడిపోతాయి. ఎంత మంచి పువ్వు పుట్టినా ఆ పువ్వు ఒకరోజు ఏమవుద్ది? వాడిపోతలేదా? కానీ దేవుని స్వాస్థ్యము వాడబారనిదంట. స్తోత్రం చెప్పండి. అది ఎప్పుడు వాడిపోదు. ఆయన ఆశీర్వాదం ఎప్పుడు వాడిపోదు. దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకి వాగ్దానములు ఇస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమిస్తున్నాడు? నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత కఠినమైన స్థితిలో ఉన్నా, దేవుని వాగ్దానము నువ్వేం చేస్తుండాలి? జ్ఞాపకం మనకు తెచ్చుకోవాలి. ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలా? దేవుని ఎందుకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, నెరవేర్చు దేవుడు. ఆమె చెప్తారు గట్టిగా బిగ్గరగా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన చేసిన వాగ్దానము నువ్వు నమ్ముతేనే కదా నెరవేర్చబడేది. అందుకే దేవుని వాక్యం అంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. నమ్మగలగాలి. నువ్వు ఒకవేళ స్టిల్ పితరుల శాపములో నువ్వు ఉన్నా, నువ్వు నమ్మాల్సింది ఏంటంటే దేవుడు తన రక్తము చేత నన్ను కడిగి శుద్ధీకరించి తన కుమారుడుగా మార్చి నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు దేవుని వాగ్దానమును నమ్మాలి, ఆయన మాటను నమ్మాలి. అప్పుడు ఆయన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఆమెను చెప్పండి. ఆ నిరీక్షణ, అయ్యా నేను నిజమే శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, పితరుల శాపనాల్లో పనిచేస్తున్నా, ప్రభువా నీ వాగ్దానం నాకు ఉంది ప్రభువా, నేను విశ్వసిస్తున్నా. ఆయన నమ్ముట నా వల్లైతే సమస్తము సాధ్యం కనుక నేను నమ్ముతున్నాను ప్రభువా అని దేవుని వాగ్దానం ఎత్తిపట్టి విశ్వాసముతో కనుక నువ్వు జీవిస్తే నీ విశ్వాసానికి తగ్గ ఫలము నువ్వు పొందుకుంటావు. గట్టిగా ఆమెను చెప్పండి. శాపములు అన్ని కూడా ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. ఆ వాగ్దానం యందు మనకి ఏముండాలి? విశ్వాసము ఉండాలి. దేని పట్ల విశ్వాసం ఉండాలి? వాగ్దానం పట్ల విశ్వాసం ఉండాలి. దేవుడిచ్చే వాగ్దానం ఏదో సరదాగా ఇవ్వడం. దేవుడు ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా ఇచ్చే ప్రతి మాట ఏదో సరదా కాదు. ఆయన నీ పట్ల చేయనుద్దేశించిన కార్యములను వాగ్దాన రూపములో దైవజనుల ద్వారా, వాక్యము ద్వారా నీకు ప్రకటిస్తాడు. ఆ వాక్యం పట్ల, ఆ మాట పట్ల నీకేముండాలి? ఆశ్చర్యకరమైన విశ్వాసం ఉండాలి.